యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మగారు, ఊర్మిళ, ఏమైంది మీకు? ఆపండ్రా కౌసల్య, బాబు గారు, అబ్బాయి గారు, అయ్యో ఏమైంది మీకు? అయ్యో కౌసల్య, అమ్మా మనవడా, అయ్యో జాగ్రత్త. అబ్బాయి గారు పట్టేసుకున్నారా? అంజీ సూపర్ సూపర్ నాన్న. వీళ్ళని కిరోసిన్ పోసి తగలబెట్టేశాయి. కౌసల్య తీసుకురా. మనోడా, ఇప్పుడేం చెయ్యాలి? ఇలాగే వదిలిస్తే ఏమవుతుందో ఏమో. వీళ్ళకి పిచ్చి పట్టింది. ఒక పిచ్చివాడిని కంట్రోల్ చేయడమే కష్టం, ముగ్గురు పిచ్చోళ్ళంటే చాలా కష్టం. వీళ్ళని పిచ్చోళ్ళని బంధించినట్టు బంధించడమే కరెక్టు. బంధించాం. సరే, మెంటల్ డాక్టర్కి ఫోన్ చేస్తాను. దేవాంశ్, వీళ్ళని ఇలాగే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే ఏ సమస్య ఉండదు. ఎప్పటికైనా బుద్ధొచ్చి జాగ్రత్తగా ఉంటే సరే, లేదంటే ఈసారి నిజంగానే పంపించే ఏర్పాట్లు చేయిస్తా. హలో డాక్టర్. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు డాక్టర్. ఉన్నట్టుండి ఏమైందో? ముగ్గురు పిచ్చిపట్టిన కోతుల్లాగా ఒకరికొకరు రక్కుకొని కొరుక్కుని నానా భీభత్సం సృష్టించారు. మతిని భ్రమింపచేసే ఒక రకమైన మత్తుకు లోనయ్యారు. మత్తా? ఏం మత్తు? ఎప్పటికీ ఇలాగే ఉండిపోరు కదూ. మళ్ళీ మామూలు మనుషులెవరా డాక్టర్? వీళ్ళకి ఇలాగే ఉంటే మంచిదిలేనన్నమా. లక్కీ, తప్పులేదు కౌసల్య. వీళ్ళని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేసి గొలుసులతో కట్టేయాలి. కంగారు పడాల్సిందేమీ లేదండి. ముగ్గురు కలిసి ఏదో మత్తు పదార్థం వాసన పీల్చారు. దాని ప్రభావం ఉన్నంత వరకు వీళ్ళిలాగే ఉంటారు. ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది డాక్టర్? అది తెలీదు. వీళ్ళని ఇలా భరించడం చాలా కష్టం. హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఎందుకమ్మమ్మా? ఉన్న పరువు పోవడానికా? దశరథరామయ్య గారింట్లో ముగ్గురికి పిచ్చి పట్టింది అని అందరూ అనుకుంటారు. అయినా ఎలాగో కట్టిపడేశాం కదా. ఎప్పుడు మంచిగా అయితే అప్పుడే అవని.
వెంటనే నయం కావాలంటే ఒక దారుంది. అయితే అదే చేయండి డాక్టర్. ఖర్చు కోసం ఆలోచించొద్దు. ఎంతైనా సరే పర్వాలేదు. ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం వాళ్ళని కష్టపెడితే చాలు. ఇప్పుడెంత మత్తులో ఉన్నారో అంతకు మించిన బాధని వాళ్ళ శరీరానికి కలిగించాలి. పర్వాలేదు డాక్టర్. ఈ బాధలోంచి వాళ్ళని బయటపడేయడానికి ఏ బాధ కలిగించినా పర్వాలేదు. అవును డాక్టర్, ఏదో ఒకటి చేయండి. వీళ్ళు ఇలాగే వదిలేస్తే ఒకరినొకరు కొట్టుకుని చచ్చేలా ఉన్నారు. స్టవ్ ఆన్ చేసి అట్లకడ బాగా వేడి చేసి ఇవ్వండి. అంజీ, డాక్టర్ గారు చెప్పినట్టు చేయి వెళ్ళు. అలాగేనమ్మా. ఏంటత్తయ్య వెళ్ళు. నాకు పిచ్చి పట్టించి నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తారు కదా. ఇప్పుడు చూడండి అట్లకాడుతో మీ పని ఎలా అవుతుందో. అంజీ, త్వరగా తీసుకురా. దేవాంశ్, వాళ్ళ చేతులు కాల్చు. అది కాల్చేయి. బావా, ఆ రెండు చెయ్యి కూడా వాత పెట్టు. వాలి చేయి కూడా కాల్చు. రేయ్ వాలి, చేపట్టు. వైదేహి స్నానానికి వెళ్ళింది. స్నానం నుంచి వచ్చాక ఆ సాంబ్రాణి ధూపం వేసుకుంటుంది. పిచ్చి పట్టిన కోతిలా రెచ్చిపోయి తన కడుపుని తానే పాడు చేసుకుంటుంది. కాల్చేయి. రా బావా. వైదేహి పట్టుకో. ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. నానా, ఆ చేతికి కూడా పెట్టేసి. వాళ్లతో చేతులు కలిపావు కదా, అనుభవించు, అనుభవించు. ఇంకా వాతలు పెట్టాలి. మళ్ళీ నా మనవరాలి జోలికి రావాలంటేనే వణుకు పుట్టాలి. పెట్టేయండి, ఇంకా పెట్టండి వాతలు, ఇంకా పెట్టండి. డాక్టర్, వీళ్ళకి ఇంకా తగ్గినట్లేదు. వీళ్ళ మూతుల మీద కూడా వాత పెట్టాలా? పారిపోతున్నాం, పట్టుకుందాం పదండి.
ఎప్పటికి తగ్గుతుంది డాక్టర్? తగ్గిపోతుంది. ఇప్పుడు వాళ్ళ దృష్టంతా కాలిన గాయాల బాధ మీదే ఉంటుంది. కాబట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించరు. ఆ బాధ తగ్గేసరికి పిచ్చి కూడా తగ్గిపోతుంది. నేను వెళ్ళొస్తానండి. నేను కూడా వస్తున్నా డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. పర్వాలేదు దేవాంష్, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా. ఇలాంటి వాళ్లకు ఇదే మందు. ఇక నేను బయలుదేరుతాను. ఓకే. అసలు వీళ్ళకి ఎందుకు ఇలా అయ్యిందో, ఈ ఇంటికి ఏం జరుగుతుందో ఏం అర్థం కావటం లేదు. ఏమైపోదులేనన్నమ్మా, వాళ్ళేదో తిక్క పని చేస్తుంటారు. అది వాళ్ళకి తిరిగి తగిలి ఉంటుంది. సాయంత్రానికి మామూలు అయిపోతారులే. చాలా పెద్ద ప్రమాదం తప్పింది వైదేహి. మన బిడ్డ గనక హెచ్చరించకపోయుంటే, నువ్వే గనక ఆ సాంబ్రాణి వాసన పీల్చుంటే ఏం జరిగుండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. మన చిట్టి తల్లే కాపాడింది. చిట్టి తల్లి, నాతో మాట్లాడమ్మా. నాన్నతో మాట్లాడు తల్లి. మాట్లాడు తల్లి. నిన్నటి వరకు మీ నాన్న నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నారు. మాట్లాడు. ఎందుకు మాట్లాడడం లేదు తల్లి? ఓ, నేను నమ్మలేదని కోపమా? మన చిట్టి తల్లికి అమ్మా నాన్నల మీద కోపం ఉండదు బావా, అంతా ప్రేమే. ఈరోజు తనే చెప్పకపోయింటే వాళ్ళుండే పరిస్థితిలో నేనుండేదాన్ని. మరి నీతో మాట్లాడి నాతో ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడుతుంది బావా, మాట్లాడు తల్లి. చూడు, మీ నాన్న నీ మాటలు వినాలని ఎంతలా ఆరాటపడుతున్నారు. నాతో మాట్లాడుతుంది బావా, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? నాన్నని నీళ్ళల్లో ముంచబోతున్నారు. నీళ్ళల్లో దిగదని చెప్పమ్మా. అమ్మా, నా ప్రాణాలు తీసే ప్రయత్నాలు ఆపడం లేదమ్మా. బావా, లే బావా. ఏయ్, ఎక్కడికి వైదేహి? పాప నీతో మాట్లాడాలి కదా, పద. ఏయ్, ఎక్కడికో ఫస్ట్ చెప్పు వైదేహి. పాప నాతో 2 సార్లు మాట్లాడినప్పుడు అక్కడ బాల్కనీలో ఉండగా మాట్లాడింది బావా. అక్కడికి వెళ్దాం. వైదేహి, మాట్లాడితే ఎక్కడైనా మాట్లాడాలి కదా. ఏమో బావా, అక్కడున్నప్పుడు మాట్లాడింది కదా, మళ్ళీ అక్కడికి వెళ్దాం మాట్లాడుతుంది. వెళ్దాం పద బావా. ఇక్కడే బావా, ఇక్కడే మాట్లాడింది. చిట్టి తల్లి, ఇప్పుడు మాట్లాడు. ఇంతకు ముందు ఇక్కడే అమ్మతో మాట్లాడావు కదా, మాట్లాడు తల్లి. ఏమైంది తల్లి? ఎందుకు మాట్లాడటం లేదు? మాట్లాడు తల్లి. వైదేహి, ఇంక వెళ్దాం పద. ఒక్క నిమిషం ఆగు బావా, పాప మాట్లాడుతుంది. లేకపోతే మళ్ళీ ఇది నా ఊహ అనుకుంటావు బావా, నేను భ్రమపడుతున్నాననుకుంటావు. వైదేహి, అలాంటిదేం లేదు. తనిప్పుడు మాట్లాడినా మాట్లాడకపోయినా నీతో మాట్లాడుతుందన్న విషయం మాత్రం నేను నమ్ముతాను. తను చెప్పకపోతే ఇంత ఖచ్చితంగా నీకీ విషయాలు ఎలా తెలుస్తాయి? తనని తాను కాపాడుకుంటూనే మనల్ని కూడా కాపాడింది. ఇది నేను ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే.
అయినా నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. తనింకిప్పుడు నీతో మాట్లాడదు. ఎందుకు బావా? ఇప్పుడు 2 సార్లు మనకు గాని తనకు గాని ఆపద వచ్చినప్పుడే మాట్లాడింది కదా. మళ్ళీ ఏదన్నా ఆపద కలిగితే కాని తను మాట్లాడదు. అవును బావా, అది నిజమే. 2 సార్లు అలాగే చేసింది. మరి ఇప్పుడు మాట్లాడటం లేదంటే ఇప్పుడు ఏ ఆపద లేనట్టే కదా బావా? మనకి ఆపద కలిగించాలని చూసిన వాళ్లే ఆపదలో చిక్కుకుంటే మనకే ఆపదుంటుంది. వాళ్ళ ముగ్గురు ఆ గదిలో బందీగా ఉన్నంత వరకు మనకేమీ కాదు. ఇక నుంచి మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి బావా. ఇంతవరకు వాళ్ల మీద అనుమానమే వైదేహి. ఇప్పుడు వాళ్ల అసలు బుద్ధేంటో తెలిసిపోయింది కదా. మనం వాళ్లతో జాగ్రత్తగా ఉండడం కాదు, వాళ్లే మనతో జాగ్రత్తగా ఉండే పరిస్థితి తీసుకొస్తా. వైదేహి, నీకేం కాదులే, పద వెళ్దాం. ఏంటబ్బాయి గారు, తలుపులు తీయమంటారా? తీ, మీద పడి రక్కుతారు. ఇంకెక్కడ రక్కుతారండి? కాలిన చేతులు ఊదుకోవడానికి సరిపోతుంది. అయినా వీళ్ళకి పిచ్చెలా పట్టింది? చేసిన పాపాలు పండితే ఇలాగే ఉంటుందిలే. పూర్తిగా తగ్గాక అప్పుడు చూడొచ్చు. అంతవరకు లోపల ఏం పడతారో పడని. మనం వెళ్దాం పద. అయ్యో, నా వల్ల కాదు బాబు. ఏదైనా ఆయింట్మెంట్ దొరికింది. తట్టుకోలేకపోతున్నాను. అత్తయ్య, అత్తయ్య, ఇవ్వండి అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. వాలి ఇవ్వు, వాలి ప్లీజ్. వాలి వాలి ఇవ్వు. వాలి ఇవ్వు. ఏమైంది? అయ్యో, అయ్యో, అంజీ, వస్తున్నాను అమ్మగారు. చెప్పండి అమ్మగారు. వాళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి? పిచ్చి తగ్గింది కానీ చేతుల మాట తగ్గినట్లేదు అమ్మగారు. పైన మందు రాసుకుంటున్నట్టున్నారు. దాన్ని పిచ్చి దాన్ని చేసి పిండం పాడు చేద్దాం అనుకుంటే మనం పిచ్చోళ్ళం అయిపోయామేంటి? మనం పిచ్చి పట్టిన కోతుల్లో గొడవ పడుతుంటే అది మనల్ని చూసి పండగ చేసుకుంది. ఈ ప్లాన్ కూడా పాడైపోయింది. ప్లాన్ పాడు కావచ్చు, కానీ దీన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలా? దీన్ని కూడా కడుపులో బిడ్డ పైన నెట్టడమే. రండి. అదిగో నానమ్మా, వచ్చాయి 3 కోతులు. ఎవరిని కోతులు అంటున్నారు? మేం కోతుల్లా కనిపిస్తున్నామా? మామూలు కోతుల్లా కాదు, పిచ్చి పట్టిన కోతుల్లా గంతులేశారు. లక్కీ, నువ్వాగు. ఇప్పుడు ఎలా ఉన్నారు ఊర్మిళ? బాగానే ఉన్నారు కదా?
ఏం బాగుండడమో ఏంటో తలంతా పట్టేసినట్టయింది. చేతులు చూస్తేనేమో వాతలున్నాయి. అసలు మాకేమైంది అత్తయ్యా? ఏమైందేంటి? నిజంగానే పిచ్చి పట్టిన కోతుల్లా ప్రవర్తించారు. నానా బీభత్సం సృష్టించారు. అందుకని ఇలా వాతలు పెట్టేస్తారా అత్తయ్య? చూడండి చేతులు ఎలా కాలిపోయాయో.